అందరికీ నమస్కారము. నా పేరు చాందిని అని, నాది బళ్ళారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ మూవీ ఇది చేసింది, ఇది సెకండ్ మూవీ అని. నన్ను గుర్తించి మన పోలా ప్రవీణ్ సారు, మన గురుమూర్తి సార్ డైరెక్టర్ అయిన వాళ్ళు నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చినారు. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పుకోనాలి. వాళ్ళకి గురుమూర్తి సార్కి, వాళ్ళు ప్రవీణ్ సార్కి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోనాల. సెకండ్ అంటే నాకే తెలియదు, నేను అంతగా చదువుకోలేదు. నేను 4th క్లాస్ ఏం చదువుకున్నాను. మామూలు సోషల్ వీడియోలు తీసుకొని ఇన్స్టాగ్రామ్ వీడియో అది ఇది చేసుకొని ఎదిగినాను. సెకండ్ అంటే మహాభారతంది ఇది కథ. నాకే తెలియదు, నేను ఎక్కువ చదువుకోలేదు. సెకండ్ అంటే గిన మహాభారతంది దీంట్లో నా భగవద్గీతలోనే ఉంటుంది. నేను చదువుకోలేదు కనుక నేను చదువుకోలేదు. సార్ పిల్లి పంపించి ఒకరోజు సెకండ్ అని సినిమా అంటే, ఎందుకంటే సెకండ్ అని ఒక మూవీ తీస్తున్నామా, దీంట్లో యాడ్ చేస్తారా అని గురుమూర్తి సార్ వాళ్ళు పిలిచి నాకు చెప్పినప్పుడు నాకు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎన్నో పేర్లతో పిలిచినారు. సికండి, కొజ్జ, చెక్క, ఏమేమో వేరే వేరే పేర్లతో పిలిచినారు. ఈసారిగా నేను మళ్ళీ సికండి అని పిలుస్తారు కదా అని చాలా బాధపడినాను. ఇది మహాభారతం కథ. గురుమూర్తి సార్ కానీ మళ్ళీ పోలా ప్రవీణ్ సారు మహాభారతం కథ నాకే తెలియదు. నేను ఒక ట్రాన్స్జెండర్ పుట్టి పెరిగినా కానీ నాకే తెలియదు దీని కథ గురించి. నాకు సారోళ్ళు పిలి పంపించి ఇది దీని కథ గురించి చెప్పినప్పుడు అప్పుడు తెలుసుకున్నాను సెకండ్ అంటే మహాభారతం కథ అని. అప్పుడు నాకు చాలా సంతోషమైంది, దీంట్లో నేను యాక్ట్ చేస్తాను సార్ అని. మళ్ళీ వాళ్ళు నాకు దీంట్లో అవకాశం ఇచ్చిన కోసం ఫస్ట్ థ్యాంక్స్ మరి ఒకసారి చెప్పుకుంటున్నాను. ఈ 2 మాటలు మాట్లాడే ఇచ్చే అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ఫస్ట్ నమస్కారం అందరికీ, ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ. ఇంకా 1 minute మాట్లాడి ఇచ్చేస్తారంటే ఉండే స్టోరీ అంతా ఆయనే చెప్పేశారు. సో నాకేం మిగలలేదు ఇంక చెప్పేదానికి. ఏమంటే యాక్చువల్గా నేను ఎప్పుడూ షూటింగ్ చూసింది లేదు. ఈయనతో పాటు వెళ్ళాను అనమాట షూటింగ్కి. వెళ్తే చూస్తేనే ఎంత కష్టం ఉందంటే, ఒక పిక్చర్ ఇట్లా చూసి బాగాలేదని ఒక సెకండ్లో చెప్పేస్తాం. దయచేసి ఎవరు ఇంక ముందు అలా చెప్పొద్దండి ప్లీజ్. దాని వెనుక ఎంత కష్టం ఉంటుంది అనేసి అది చూసిన తర్వాతే నాకు అర్థమైంది. సో ఎప్పుడన్నా నేను కూడా అట్లా అనింటే ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్. చెప్పాలంటే ఏమంటే షూటింగ్కి వెళ్ళాను, అస్సలు నాకు బోర్ అవుతుందేమో, ఎలా టైంపాస్ చేయాలి అనుకుంటే అస్సలు బోర్ కొట్టలేదు. అందరూ ఎట్లా అంటే ఫ్యామిలీ అంటే బ్రదర్స్ సిస్టర్స్ ఇట్లా ఉన్నారనమాట అందరూ, నా కూతండ్రిలాగా అంతా. సో అస్సలు టైం అయ్యేదే కాలేదు. చాలా ఖుషి అనిపించింది. ఇంకా మూవీ అయిపోతుంది షూటింగ్ అంటే చాలా ఏడుపు వచ్చేసింది. యూజువల్లీ ఫ్యామిలీ మెంబర్స్ని మిస్ చేస్తే ఏడుపు వస్తుంది, కానీ వీళ్ళంతా ఫ్యామిలీలో కలిసిపోయారు కాబట్టి చాలా ఏడుపు వచ్చింది నాకు ఆ రోజు అయితే. ఇంకేమంటే ఇంకా మళ్ళీ కలియాలంటే ఇంకో పిక్చర్ తీయచ్చులేండి. అదొక గుడ్ ఆప్షన్ యాక్చువల్గా. ఏమంటే అది కాకుండా మూవీ తీసేటప్పుడు కొన్ని మిరాకిల్స్ జరిగినాయి. అది అలా జరిగిన దానికి ఏమనుకున్నాం, దేవుడి ఆశీర్వాదం మా మీద ఉందని చాలా సంతోషమైంది. ఏమంటే అది ఇక్కడ రివీల్ చేయాలనుకుంటున్నాను కొంచెము. ఒకటి, ఎప్పుడు రెయిన్ రావాలనుకొని అక్కడ ట్యాంకర్ అని తెప్పించి రెడీ చేసి పెట్టిండ్రి. షూటింగ్ చేసేటప్పుడు ఇంకేం అది రెయిన్ వచ్చేలాగా అది వాటర్ అంతా స్ప్రే చేయాలనుకుంటే, ఎప్పుడు వాళ్ళు వస్తారో ఫీల్డ్కి చేసేదానికి కెమెరా ముందుకి, అప్పుడు సడన్గా రెయిన్ వచ్చేది. ఆ షూటింగ్ అయితేనే సడన్గా రెయిన్ స్టాప్ అయిపోయేది. అట్లా 4-5 times జరిగింది. ఒక సాంగ్ ఉండింది, ఆ సాంగ్కి ఎప్పుడెప్పుడు కావాలో అప్పుడంతా ఇలానే జరిగింది. సో వీ ఫీల్ దట్ వీఆర్ బ్లెస్డ్. సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ అటెండింగ్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ మీడియా పీపుల్, యూట్యూబర్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ హాల్.